వాళ్ళు చంపారు. హైగ్రాచారం చంపిల్లు కదండి, హైగ్రాచారం చంపిల్లు. అది కూడా ఏమన్నా జస్టిఫికేషన్ ఉందా ఎందుకు చంపుతారు అని చెప్పి? పోలీసు వాళ్ళని చంపినారు. మీకు హయగ్రీవాచారి గురించి నేను చెప్పాలా లేకపోతే మీకు తెలుసా? ప్లీజ్ మనలో మాట. నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. నాకు అంటే ఆయన అంత గొప్ప ప్రజాస్వామ్యవాద, ప్రగతిశీలవాద, లేకపోతే ఏంటిది? ఇప్పుడు పోలీసు వాళ్ళని చంపినారు, మరి పోలీసు వాళ్ళకు కూడా ఏమన్నా చంపడాన్ని ఎవరు ఇష్టపడట్లేదు సార్. నేను మీకు ముందే చెప్పినాను ఫస్ట్, ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ వయలెన్స్ బై ఎనీ గ్రూప్, ఐదర్ బై ది నక్సలైట్ ఆర్ బై ది స్టేట్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ కొంతమంది డెవలప్మెంట్ సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఏం విచారన్నమాట. తర్వాత వీళ్ళని చంపిల్లు వాళ్ళని చంపిల్లు అంటే చప్పుడే ఒక సొల్యూషన్ అనుకుంటే మనం కూడా ఏంటంటే బనానా రిపబ్లిక్ తిరిగా, పాకిస్తాన్ తిరిగా, శ్రీలంక తిరిగా అయిపోతుంది కదా. మనం ఈ దేశం ఎందుకు, ఈ ప్రజాస్వామ్యం ఎందుకు, ఈ డెమోక్రసీ ఎందుకు, అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ ఎందుకు? మనం కూడా ఒకసారి చర్చ తీసుకోవాలి. వాళ్ళకి మనకు డిఫరెన్స్ అనేది ఉంది కదండి. మనకి డిఫరెన్స్ మీలాంటి ఏంటంటే మేధావులు ఎవరుతున్నారు సమాజాన్ని. నేను మేధావిని కాదు సార్, నేను సామాన్య ప్రజలలోనే ఉన్నాను. ప్లీజ్ మేధావి అనే పదం నాకు అతకనేస్తుంది. మేధావులు అంటే సార్ ఎమ్మెల్సీలు కావాలా, ఉద్యోగాలు సంపాదించాలి, చైర్మన్లు కావాలి, రకరకాలు కావాలి. ఆ కోవలో నన్ను చేర్పించకండి. పాలిటిక్స్ లోకి వచ్చి ఎమ్మెల్యే ఎంపీ ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు అయితేనే ఏంటంటే మేధావులు కాదు. మీరు ఇవాళ జీజీ ఏంటంటే ఇప్పుడు జీ న్యూస్ లో వచ్చిందంటే మీరు ఉత్తగా రారు. భరత్ గారు ఏంటంటే ఊరికి పిలవరు. ఏదో ఆయన మా తర్వాత ఏదున్నా కూడా మీ దగ్గర ఇప్పుడు మీ దగ్గర ఒక టాలెంట్ ఉందంటేనే మీరు ఏంటంటే మీ వల్ల ఏంటంటే కొంతమంది చూస్తారని చెప్పి పిలిచినారు. ఊరికే జీ న్యూస్ వాళ్ళు విన్నారు. ప్లీజ్ మీరు విషయాన్ని పక్కకు తప్పించండి. విషయాన్ని పక్కకు తప్పించండి. నేను చెప్పేది ఒకటండి, నేను చెప్పేది మీరు సార్ ప్లీజ్ హోల్డ్ ఫర్ సెకండ్ సార్. వీ హావ్ బీన్ విట్నెస్ టు మెనీ నెగోషియేషన్స్, మెనీ ఇష్యూస్. మేము ఢిల్లీలో పనిచేస్తున్న కాలంలో అస్సాం అకాడమీ, మెజో నేషనల్ ఫ్రంట్ వాళ్ళదైంది. నేను అనేది ఏమంటే దేర్ షుడ్ బి ఏ టైమ్ టేబుల్ ఫర్ డిస్కషన్ అండ్ డిబేట్. ఇట్ వాజ్ ఆల్ యూనిలాటరల్. ఇది ఆల్ ఇండియా రేడియో ప్రసారాల లాగా అమిత్ షా గారు ప్రకటించినారు, ఆ తర్వాత అమలు చేసినారు, ఆ తర్వాత కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, అంతే తప్ప నెగోషియేషన్ ప్రాసెస్ ని మీరు మీనింగ్ఫుల్ గా ఏ రకంగా గ్రౌండ్ చేస్తారు దాన్ని చెప్పండి. అది మాట్లాడితే మొన్న మీ పార్టీ కార్యకర్త అని కూడా మమ్మల్ని సడన్ గా అర్బన్ నక్సలైట్లు మీరు వీళ్ళని చంపాలి, మొదపెట్టాలి, ఇంకా ఏదో మాట్లాడింది. అట్లా కాదు నేను అనేది. నెగోషియేషన్స్ మీన్స్ వాట్? నెగోషియేషన్స్ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు ఏంటంటే మాట్లాడినారు కదా, నేను కూడా మాట్లాడుతున్నాను. 2008-9 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెగోషియేషన్స్ తీసుకొచ్చినారు, అవునా కాదు? నెగోషియేషన్స్ తీసుకొచ్చినారు. ఏమేంటంటే తర్వాత ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, బీజేపీ సపోర్ట్ ఉన్న మాట చెప్తున్నారు. నెగోషియేషన్స్ లో మీరు రండి మాట్లాడాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున అనేకమైన ఏంటంటే వాళ్ళతో కూర్చొని నెగోషియేషన్ టేబుల్ తీసుకొచ్చినారు. తర్వాత ఏమైందండి? ఈ నెగోషియేషన్ పక్కన పెట్టేసి సమాధానం చెప్తాను. ఆగండి, మీరు ప్రశ్నలు అడిగిన సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలా? ఒక్కటండి ఇంకోటి వినండి సార్ ఒక నిమిషం. 1989లో ముఖ్యమంత్రి అప్పుడు చెన్నారెడ్డి గారు ఉన్నారు. వారు జస్ట్ హుజరాబాద్ లో, ఉస్నాబాద్ లో ఒక స్తూపం కూడా కట్టించినారు నక్సలైట్లకు. అక్కడ ఒక ప్రజ ఏంటంటే పెద్ద సభ పెట్టుకుంటే కూడా సపోర్ట్ చేసినారు. సపోర్ట్ ఎందుకు చేసినారంటే మీరు మళ్ళా ఒక లైన్ లో వస్తారని చెప్పి. తర్వాత ఏమైందండి? 89 తర్వాత వాళ్ళు వచ్చినారు, పోయినారు. ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా, ఏ పోలీసు కూడా, ఎవరి మానవుడు కూడా పోయేదంటే ఉత్తగానే చంపరు. వాళ్ళు ఏంటంటే ఉత్తగా చంపుతున్నారు, మేము ఉత్తగా చంపుతున్నారు. మేము ఏమంటున్నాం అంటే ఒక అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ, బీఆర్ఎస్ గానీ, ఏదో అన్ని ప్రభుత్వాలు ఒక నెగోషియేషన్ తీసుకొచ్చి మీరు మామూలు దాంట్లో రండి అనే దాని మీద ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు పెట్టాలని చెప్పండి. అంటే ఇప్పుడు మీరే చెప్పండి. అంటే లైఫ్ టైం వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వలేరు కదా. ఇప్పుడు ఇప్పుడు ఎన్నో ఏంటంటే ఇష్యూస్ ఉన్నాయి అందులో. మనం ఏంటంటే టీవీలో చెప్పలేం, తర్వాత చెప్పలేము అన్నట్టు. మీరు చూడండి ఒకసారి. మా విలేజ్ లా, నేను ఒక్కటే నిమిషం చెప్తాను. మా విలేజ్ లా మాకు ఏంటంటే నెక్స్ట్ సంబంధం లేదు కదా. మాకు ఏంటంటే అక్కడ ఏంటంటే జస్ట్ ఇబ్బంది లేదు కదా. మేము ఎక్కడ పొలం దున్నుకుందాం అంటే వాళ్ళు వచ్చేదంటే జెండాలు పెట్టుడు, అమ్మాలంటే అమ్మొద్దు అని. అంటే మేమేంటంటే భూస్వాములం అని చెప్పి పేరు, కానీ మా దగ్గర ఏంటంటే మీ దగ్గర ఎట్లంటే ఎంత ఇబ్బంది ఉందో ఆర్థికంగా మాకు కూడా అంత ఇబ్బంది ఉంది. టీవీ గారి పేరే అని చెప్పి బట్ డబ్బులు లేవు, ఎంత ఇబ్బంది పడ్డారు. ఇటువంటి దాంట్లో కూడా ప్రతి దాంట్లో మాకు గాని, మీకు గాని, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పుడు
ప్రభుత్వం దగ్గర పోయి మనం చెప్తాం, మనకి ఇలాంటి ఇబ్బంది ఉన్నది ఇట్లా అని చెప్పి. ఆ ఇబ్బంది ఏంటంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎంతో మంది పెట్టిన తర్వాత ఇప్పుడే చెప్తున్నారు, మీరు ఏంటంటే 10th క్లాస్ ఫీజు కట్టాలంటే మీరు ఎంత ఇబ్బంది పడ్డారు. కరెక్ట్, అది అట్లా అందరు పడ్డారు. సో ఏంటంటే ఇంక ప్రభుత్వం దగ్గర పోయినప్పుడు భూమి అమ్ముకోవాలంటే భూమి మీద అంటే జెండా పెట్టి, తోట అమ్ముకోవాలంటే తోట పెట్టినంటే జెండాలు పెట్టి, మీ దగ్గర ఏంటంటే డబ్బులు ఉంటే మాకు ఏంటంటే పార్ట్నర్షిప్ అని చెప్పి ఆ నెక్స్లైట్ ముసుగులో చాలా మంది ఏంటంటే బ్యాక్ ట్రాక్ అయినారు. ఇంకో విషయం చెప్తాను, వాళ్ళకు నెక్స్లైట్లకు కానీ మావోయిస్టులకు కానీ వాళ్ళకి ఏదైతే ఎజెండా ఉందో వాళ్ళకి ఏంటంటే అది ఉందో అది ఎప్పుడో పోయింది. అది ప్రపంచం లోపలనే మార్క్సిస్ట్, లెనినిస్ట్, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని విచ్చలవిడిగా అయిపోయిన తర్వాత ఇవాళ ఎందుకు మరి ఏంటంటే లైన్ లో పడ్డారు చెప్పండి. ఇవాళ దాన్ని మనం ఏంటంటే ఆపేస్తే నేను సమాధానం చెప్తా. సరే చెప్పండి. ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ ఎప్పుడైతే డాక్టర్ చెన్నారెడ్డి టైంలో ఈ చర్చల కోసం పిలిచినప్పుడు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సందర్భంలో పిలిచినప్పుడు, నేను ఆనాడు యాక్టివ్ జర్నలిస్ట్ ని, ఐ నో మెనీ థింగ్స్ అబౌట్ వాట్ వాజ్ హ్యాపెనింగ్. వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏమన్నారు, భూ సంస్కరణలను చక్కగా అమలు చేయండి అన్నారు. భూ సంస్కరణలు అమలు జరగకుండా ఈ భూస్వాములు చేసినటువంటి తతంగము, లక్షల ఎకరాలు, వేల ఎకరాలు కొంతమంది పేరు మీదనే ఉండడము, కొంతమంది దినసరి జీవితం గడవడానికి కూడా సకల కష్టాలు పడ్డాడు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా కనుక నిజంగా భూ సంస్కరణలు ఏ సిద్ధాంతాలతో అంటే ఏ ఉద్దేశాలతో భూ సంస్కరణలు మన రాష్ట్రంలో అమల్లోకి వచ్చినాయో ఆ పద్ధతి ప్రకారంగా జరగనిచ్చినారనండి. మీరు నమ్మరు సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ లోపల ఈ భూస్వాముల ప్రాతినిధ్యం ఉండి తహసీల్దార్లు, ఆర్డీఓలు, ఇనామ్స్ ల్యాండ్స్ కానీ లేదా టెనెన్సీ లాస్ లో వచ్చే ల్యాండ్స్ కానీ వాళ్ళ పేరు మీద వచ్చినాక కూడా మళ్ళా ఉల్టా వ్యవహారాలు చేసినారు. ఆనాడు రూరల్ ఏరియాస్ లో కూడా పావర్టీ బాగా ఉండింది. భూమి సేద్యం చేద్దామనంటే పెట్టుబడి ఖర్చులు కూడా రైతులకు దొరకకపోయేది. ఆ పెట్టుబడి ఎవరన్నా డబ్బులు ఇచ్చేవాళ్ళు, దాతలు ఉన్నా అంటే ఎవరన్నా ఇట్లా అప్పులు ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా భూస్వాముల ప్రాతినిధ్యం ఉండేది. ఫలానా వాడికి అప్పు ఇవ్వాలి, ఫలానా వాడికి ఇవ్వద్దు. ఇట్లా సిస్టమ్ ని రిగ్ చేసినాం మనము. మీరు ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఆ తర్వాత నిజంగా చిత్తశుద్ధితో ఎప్పుడైతే పివి నరసింహారావు గారు ల్యాండ్స్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత ల్యాండ్ సీలింగ్ అని తీసుకొచ్చినారో ఆనాడే కనుక ప్రభుత్వ పథకం ప్రకారంగా పద్ధతి ప్రకారంగా జరిగి ఉంటే ఇంకో రకం ఉండదు. వినోబాబావే తెచ్చుకున్నటువంటి భూదాన్ భూములో అన్యాక్రాంతమైన సందర్భం మీకు కనబడట్లేదా? ఐ యూస్ టు ఆర్గ్యూ దోస్ మ్యాటర్స్. హౌ ల్యాండ్స్ హావ్ బీన్ ఎలైనేటెడ్, ఎట్లా వచ్చినాయి? ఇవాళ ధరణి ద్వారా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వాళ్ళు పంచిపెట్టినటువంటి భూములను ధరణి పేరుతోని పొజెసరీ కాలం తీసేసేసి మళ్ళీ దొరలు పోయి భూములంతా తెచ్చుకున్నారా లేదా? దీన్ని అపోజ్ చేస్తేనే కదా ప్రభుత్వానికి మాకు ఘర్షణ మొదలైంది. ఎప్పుడు కూడా మీరు సంపదను వదిలెట్టదలుచుకోలేదు. మీరు పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతులుగా పుట్టాలే, మీరు సకల అనుభవాలు చేయాలి, సకలంగా అనుభవించాలి, జీవనం సాగించాలి. వేరే వాళ్ళు మాత్రం దుర్భర దారిద్ర్యంలో ఉండాలి. ఈ అంతరం పెరగడంతో జరిగింది. ఇప్పుడు ఇటీవలి కాలంలో వచ్చిన కొన్ని మార్పుల వల్ల కొంత సేద్యానికి సంబంధించిన వ్యవహారాలు కానీ, రూరల్ ఫార్మర్స్ యొక్క ప్లైట్ లో కానీ, తర్వాత అప్పు పుట్టడం. ఎన్ని రోజులండి అప్పు ఎట్లా దొరికేదండి? ఒకప్పుడు అప్పు దొరికిందా? ఎంత కష్టమైంది. భూమి తరఖా బ్యాంక్ అని ఉండదు, ల్యాండ్ అండ్ మార్ట్గేజ్ బ్యాంక్ అని ఎన్ని కష్టాలు పడుతుంటే. ఐ యూస్ టు రైట్ దోస్ వాళ్ళకు ఫార్మ్స్. చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్తున్నారు. నేను చెప్పేది ఏమంటే, మీరు ఏదైతే ఒక టైం టేబుల్ పెట్టినారో ఆ టైం టేబుల్ ని మీనింగ్ ఫుల్ గా చేసేలాగా రాష్ట్రాల వారీగా గిన్ని రోజుల వ్యవధిస్తే, ఇప్పుడు మీరు March 30 అన్నారు. March 30 లోపల అందరిని చంపకుంటే ఒరిగేదంటూ ఏం లేదు. పెద్ద భారతదేశ స్వతంత్రానికి వచ్చిన గొప్ప ఘనకార్యం లేదు. దాన్ని ఇంకా పొడిగించండి, కానీ మే వరకు చేయండి. చేసేసి ఒక పథకం ప్రకారం చెప్పండి ఏ ప్రాంతాలలో నక్సలైట్ యాక్టివిటీ ఎక్కడ ఉంది, ఆ రాష్ట్రాలలోనే ఆ చీఫ్ సెక్రటరీలకి, ఆ డీజీపీలకు ప్రాధాన్యత ఇచ్చేసేసి ఆ ప్రాంతాల్లో కూడా యూ డిజిగ్నేట్ సమ్ ఆఫీసర్స్. ఇగో ఈ ప్రాంతాల్లో ఫలానా సుకుమా జిల్లాలో వీళ్ళు, ఫలానా జిల్లాలో వీళ్ళు, ఫలానా జిల్లాలో వీళ్ళు. ఇక మీరు నక్సలైట్లు కనుక ఒకవేళ మీ ఆయుధాలను తొలగించి వదిలించుకొని మీరు వస్తానంటే, ఆయుధాలు సరెండర్ చేస్తానంటే, ఇగో ఫలానా తేదీలలో రండి, ఆ రోజులలో మీతో డిస్కషన్ చేస్తాం అని వాళ్ళకు స్వేచ్ఛా వాతావరణం ఇచ్చి వాళ్ళతో నెగోషియేషన్స్ పెట్టండి. పెట్టిన తర్వాత కూడా వాళ్ళు కాదు నథింగ్ డూయింగ్ అని ఇంకేదైనా చేస్తే అప్పుడు చేయండి. ఇప్పుడు అంతా వన్ సైడెడే తప్ప ఎవరిచ్చినారండి నీకు భారత రాజ్యాంగంలో కూడా? ఇప్పుడు నేరస్తుడుగా పట్టుబడితేనేమో నేరము శిక్ష అనేది మన శిక్షా స్మృతిలో పొందుపరచబడేది. ఇప్పుడు ఇతను ఏదో అక్కడెక్కడో చంద్రబాబు నాయుడు మీద జరిగిన దానికి ఇతను బాధ్యుడని, విశ్వాస వర్గాల భోగట్ట అని మీరే ఊహించుకొని వారిని చంపుతారు.
ఇంకెవరినో పట్టుకుంటే అట్లనే చంపుతుంది. ఏందండి ఇదంతా? ఈ మారణకాండ ఏంది? ఇది ప్రజాస్వామ్యానికి ఇది ఒక మచ్చ. ఒక మీనింగ్ఫుల్ పద్ధతిలో చేయండి. ఇంతమంది యువకులు చచ్చిపోతుంటే యువర్ బ్లడ్ డజంట్ బాయిల్, ఇస్ ఇట్? యు డోంట్ ఫీల్ దట్ సంబడీస్ లైఫ్ హస్ గాట్ సమ్ మీనింగ్? ఆ తల్లిదండ్రులకు కాదండి, అట్లనే ఇప్పుడు అట్లనే ఏమంటే మరి ఏంటంటే పోలీసు వాళ్ళు జస్టిఫైయింగ్ ది కిల్లింగ్స్, మ్యాడ్ కిల్లింగ్స్. వీఆర్ నాట్ జస్టిఫైయింగ్. సామాన్యులు చనిపోతే మనం అసలు మాట్లాడాం, మనం అసలు స్పందించాం. పోలీసు వాళ్ళు వీటిలో ఉన్న స్పందించడం ఇది ఒక స్టాక్ క్రిటిసిజం మీరు మొదలెట్టారు. ఏంటంటే ఈ సోకాళ్ళు మానవతావాదులు, ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇతరులు చచ్చిపోయినప్పుడు అటాకులు జరిపినప్పుడు ఖండించలేదని చాలా సార్లు ఖండించినా మీకు తెలియదు. సుభాష్ గారు బాలగోపాల్ గారు హ్యూమన్ రైట్స్ ఫోరం పెట్టింది అందుకండి. ఈ వాళ్ళు చంపినప్పుడు కూడా మనం స్పందించాలనే ఉద్దేశంతోనే మానవ హక్కుల వేదిక పెట్టాడు. మేమందరం కూడా రెండు దిక్కుల వాళ్ళు చనిపోయినా వీళ్ళు చనిపోయినా. కానీ ఒకటి ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన పోలీస్ అధికారుల కంటే మావోయిస్టుల చేతిలో చనిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మిగతా వైలెన్స్ కన్నా. అవునా కాదు? భద్రతా బలగాలైన పోలీస్ అధికారులు. నేను మీకు సంఖ్య చెప్తున్నా కదా భరత్, 8,000 నుంచి 10,000 మంది ఏమో నక్సలైట్ల చేతిలో బార్డర్ లో చనిపోయిన వాళ్ళ కంటే కూడా నక్సల్ వైలెన్స్ లో చనిపోయిన వాళ్ళు ఎక్కువ. నేను మీకు ఫిగర్ చెప్తున్నా, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి చెప్తున్నాను నేను. 8,000 నుంచి 10,000 మంది ఏమో నక్సలైట్ల చేతిలో చనిపోయారు. ఇప్పుడు అట్లాగే 5,000 నుంచి 6,000 మంది మాత్రం నక్సలైట్ చనిపోయారు. చాలా ఎక్కువ. ఒక్క నిమిషం, మన ఏంటంటే పహల్గామ్ లో పేరు పెట్టి చంపిల్లు కదా మన హిందూస్ ను, పేరు నీ పేరేందని చెప్పి చంపిల్లు కదా. అది టెర్రరిస్ట్ గా దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకురావాలి? ఇక్కడ తీసుకురాకండి సుభాష్ గారు, మాట్లాడదాం. సెన్సిటివ్ ఇష్యూ. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎంతమంది ఏంటంటే హ్యూమన్ రైట్స్ మీద ఏంటంటే మాట్లాడేటోళ్ళు, నక్సలైట్ చనిపోతే మాట్లాడేటోళ్ళు, ముస్లిం చనిపోతే మాట్లాడేటోళ్ళు మాట్లాడారు. హిందువులు చనిపోతే ఒక్కరు మాట్లాడలేదు కదండి. లేదు తప్పదు. మొత్తం దేశం అంతా నిలబడ్డది. దేశం అంతా నిలబడ్డది సుభాష్ గారు, మొత్తం దేశం నిలబడ్డది. ఆపరేషన్ సింధూర్ కూడా మొత్తం దేశం సపోర్ట్ చేసింది. అది మనం ఏంటంటే వాస్తవాలు మాట్లాడాలి ఎప్పుడు కూడా. మేము ఎప్పుడు వాస్తవాలు మాట్లాడతామండి. శరత్ గారికి నాకు వేరే ఏముండవు, వాస్తవాలు తప్ప. ఇంకో విషయం ఏంటంటే సార్, ఒకటి మీరు గ్రహించాలా, ఇప్పుడు నక్సలైట్లు కొంతమందిని చంపిన దశకంలో అంటే 1975, 80, 85 వరకు కొన్ని మర్డర్స్ జరిగినాయి. కొంతమంది భూస్వాములు, తర్వాత రకరకాల దౌర్జన్యాలు చేసే వాళ్ళ మర్డర్లు జరిగిన తర్వాతనే మా ప్రాంతాల్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టుగా, స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నట్టుగా శ్రామిక జనాలు పండగలు చేసుకున్నారు వాళ్ళని చంపిన తర్వాత. మీకు తెలియదు సార్, యాక్చువల్లీ కొన్ని సందర్భాలలో కొంతమందిని చంపిన తర్వాత ఆయా గ్రామాలలో అక్కడ ఆ విచ్చలవిడితనము, ఆ దుర్భరమైన వ్యవహారాలు పోయిన తర్వాత ఎంత ఆనందపడ్డారు ప్రజలు. దాన్ని కూడా మనం కాదనలేం సార్. ఆ ప్రాంతాల్లో వీళ్ళ ఉక్కి పిడికిలు ఎట్లా ఉండేది ఈ దొరలది, చాలా ఘోరంగా ఉండేది. మీకు అంటే ఇవి అన్ని అనుభవిస్తే తప్ప మీకు దాని వాల్యూ తెలియదండి. యు హావ్ నాట్ సీన్ ది ఐరన్ క్లచెస్ ఆఫ్ దిస్ దొరలు. ఇంతకు చెప్పినా నేను. ఒకటి శరత్ గారు, ప్రకాష్ గారు, ఒక